అన్నదాత సుఖీభవ పథకం మీ ఖాతాలో డబ్బు వచ్చిందా లేదా? అన్నదాత సుఖీభవ పథకం లిస్టులో మీ పేరు ఉందా లేకపోతే ఏం చేయాలి? అన్నదాత సుఖీభవ పథకం పేమెంట్ రాలేదు, అసలు కారణం ఇదేనా? అన్నదాత సుఖీభవ పథకం రైతు చనిపోతే కుటుంబానికి డబ్బు వస్తుందా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అన్నదాత సుఖీభవ పథకం గురించి. మీకు ఇప్పటి వరకు పేమెంట్ రాలేదా? ఎందుకు రాలేదో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. పేమెంట్ స్టేటస్ ఇప్పటి వరకు ఎంత జమైంది? అన్నదాత సుఖీభవ పేమెంట్ ఇప్పటి వరకు ఎంత మందికి జమైంది? ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 46,86,000 మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో 44,75,000 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే పేమెంట్ జమైంది. అంటే దాదాపు 98% పేమెంట్లు పూర్తయ్యాయి. అన్నదాత సుఖీభవ పేమెంట్ ఇంకా రాని రైతులు కారణాలు ఏంటి? ఎన్నికల కారణంగా జిల్లాల పరిధిలో జరుగుతున్న పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కారణంగా కొన్ని గ్రామాల్లో పేమెంట్లు నిలిపివేశారు. బ్యాంక్ సమస్యలు, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ కాలేకపోవడం, ఎన్పీసీఐటీ, డీబీటీ యాక్టివేషన్ లేకపోవడం లేదా ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ లో లోపం, జూన్ లేదా జూలై నెలల్లో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు లేదా కొత్తగా ఆధార్ లింకింగ్ చేసిన వారు, వీరి పేమెంట్ తాత్కాలికంగా నిలిపివేశారు. మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఫస్ట్, వాట్సాప్ ద్వారా చెక్ చేయొచ్చు. అన్నదాత సుఖీభవ పథకం సెలెక్ట్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సెకండ్ పద్ధతి, భూమి పోర్టల్ లేదా రైతు సేవ కేంద్రంలో స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ కేవైసీ కంప్లీట్ అని చూపిస్తే పేమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నో డేటా ఫౌండ్ అంటే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలి. డీబీటీ యాక్టివేషన్ చెక్ చేయాలా? ఇలా చేయండి. వెబ్సైట్ లో భారత్ ఆధార్ షేరింగ్ ఎనేబుల్ సెక్షన్ కు వెళ్ళండి. ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి చెక్. ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ ఉంటే మీరు సేఫ్. డిసేబుల్డ్ అయితే బ్యాంకుకు వెళ్లి బయోమెట్రిక్, ఎన్పీసీఐ లింకింగ్ చేయండి. గ్రీవెన్స్ ఎలా వేయాలి? మీ గ్రామ, వార్డ్ సచివాలయం వెళ్ళండి. అగ్రికల్చర్ అధికారి లేదా రైతు సేవా కేంద్రం సంప్రదించండి. గ్రీవెన్స్ నమోదు చేయించుకోండి. వారం రోజుల్లోపు పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. కేవలం 10 సెంట్లు లేదా అంతకన్నా ఎక్కువ పంట పొలాలు ఉన్న రైతులకే పేమెంట్ వస్తుంది. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు తమ పేరు మీద మ్యూటేషన్ చేసి పేమెంట్ పొందవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా పేమెంట్స్ రాలేదా? ఏ సమస్య ఎదురవుతుంది? మాకు కామెంట్ లో తెలియజేయండి. అందరూ బాగుండాలి. అందరి మొబైల్లో మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. ధన్యవాదములు.